వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ప్రజా ఛానల్ ప్రజల కోసం ఏర్పడే ఛానల్, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలకు విషయానికి వస్తే, పివి భారత డెంగ్ జియా ఓపింగ్ సంస్కరణలతో దేశం రూపురేఖలు మార్చారు అని ఏపీ సీఎం చంద్రబాబు పివి స్మారకోపన్యాసం ఢిల్లీలో జరిగింది. సో ఆ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఆయన పివి స్మారకోపన్యాసం చేశారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కార్పొరేట్లు అందరినీ కలుపుకొని పోయి సమర్థ నాయకత్వాన్ని అందించిన పివి నిజమైన తెలుగు బిడ్డ అని, హిందీ నేర్చుకోవడాన్ని వివాదాస్పదం చేస్తున్న తరుణంలో ఇవాళ ప్రస్తుతం 17 భాషలు తెలిసి ఆయన దేశానికి మార్గదర్శకుడు అని కొనియాడు. లైసెన్స్ రాజ్యాన్ని అంతం చేసిన పివి సంస్కరణ ప్రభావాన్ని మనం నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని జీర్ణించుకున్న ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి అని, ఆయన జీవితం అందరికీ ప్రేరణ అని చెప్పారు. 1991లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్ ఇవాళ బంగారాన్ని తాకట్టు పెట్టే స్థితి నుండి ఇవాళ ఈ స్థితికి ఎదిగిందని చెప్పేసి ఆయన కొనియాడారు. సో కాబట్టి భారతదేశాన్ని ఒక రకంగా బంగారాన్ని కుదపెట్టే స్థితి నుండి ఇవాళ బంగారు భవిష్యత్తు అనే స్థితికి ఆయనే కారకుడు అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. బట్ అది వన్ సైడ్ మాత్రమే. అదర్ సైడ్ కూడా ఆయన హయాంలో ధనవంతులు మరింత ధనవంతులు గాను, పేదలు మరింత పేదలు గాను ఎదగడానికి ఆర్థిక సంస్కరణలు దోహదం చేశాయని చెప్పేసి ఇవాళ చాలామంది కమ్యూనిస్టుల విమర్శ, అలాగే చాలామంది అంబేద్కర్ వాదుల విమర్శ కూడా ఉంది. ఇవాళ మనకు పివి ఒక రకంగా బహుభాషా కోవిదుడే, కానీ పివి కాంగ్రెస్ బాధితుడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇబ్బంది పెట్టిందనే విషయాన్ని కూడా గమనించాలి. చివరికి ఆయన శవాన్ని కూడా కనీసం గాంధీ భవన్లోకి రానియలేదనే విషయాన్ని మనకు గమనించాలి. ఆ రోజు పివిని బయటికి పంపడానికి, పివిని అంత భారతదేశాన్ని అంత డెవలప్ చేసిన పివి ఎందుకు మరి సోనియా గాంధీ కుటుంబానికి నచ్చలేదో మనకు అర్థం కాదు. దాంట్లో ఏమి లోగుంటుందో మనకు తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పివి హయాంలోనే ఇవాళ బాబరీ మసీద్ కూలింది. పివి హయాంలోనే మనకు ఈ మైనార్టీల మీద దాడులు ముమ్మరమైనవి. పివి సహకారంతోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రకంగా ఎదిగింది అనేది విమర్శ కూడా ఉంది. సో కాబట్టి పివి ఒక రకంగా మతోన్మాదానికి కూడా కారణమైంది అని చెప్పేసి అంటారు. బట్ ఏది ఏమైనా కూడా మండల్ కమిషన్ అమలు చేయడంలో పివి తన వంతు పాత్ర పోషించాడు. పివి ఇవాళ చాలా మార్గదర్శకుడుగా ఎదిగిండు. తెలంగాణ నుండి ప్రధానంగా ఈ దేశానికి 5 ఏళ్ళు భారత దేశానికి అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. సో వన్ సైడ్ పివి గ్రేట్, అదర్ సైడ్ పివి ఆయన మైనార్టీల వ్యతిరేకి కూడా ముద్రపడ్డాడు. అసలు ఆయన హయాంలో ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదిగిన, పేదలు మరింత పేదలుగా మారిపోయిందనే విమర్శ కూడా ఉంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్.